విశాఖ సాగర్ తీరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అంగరంగ వైభవంగా సిద్ధమైంది. చూస్తే కనుక విశాఖ తీరం అంతా కూడాను విద్యుత్ వెలుగులతో పచ్చటి కార్పెట్లతో ఎప్పుడు ఇక్కడికి వచ్చి యోగా నిర్వహిస్తారని ఎదురు చూసే ఒక డయాస్ ఏర్పడింది. 5 లక్షల మంది, 368 బ్యారిగేట్లు, అన్నీ కూడా అడుగడుగున కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్లు. ఇప్పటికే ప్రధాని విశాఖపట్నం చేరుకున్నారు. నేవల్ బేస్లో ఉన్న ఆయన రేపు మార్నింగ్ 5:30 గంటలకి ఏదైతే ఆయన కేటాయించినట్టు యోగా దీనికి రావడం జరుగుతుంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ కూడాను ఈ యోగా కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొంటామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని ఆయా నిర్దేశిత ప్రదేశాలకు తరలించేందుకు మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉంది. నెల రోజులుగా విశాఖపట్నంలో రేయింబవళ్ళు కూడాను ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం ఈరోజు దేశ ప్రధాని ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు 10 ఏదైతే ప్రపంచ యోగా దినోత్సవాలు జరిగాయి, అవి ఎలా జరిగాయి ఎవరికీ తెలియదు. కానీ 11వ ప్రపంచ యోగా దినోత్సవం మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయే పరిణామాలు మాత్రం విశాఖ తీరంలో సుస్పష్టంగా కనిపిస్తాయి. ఇక చూస్తే బీచ్ రోడ్ అంతా కూడాను నిర్మానుష్యంగా ఉంది. ఎవరైతే యోగాపై ఆసక్తి కలిగిన వారు ఉన్నారో వారి రాక కోసం ఎదురు చూస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లటి సముద్రం గాలి, అలలు, ఎగసిపాటు, ఇవన్నీ పరిణామాల మధ్య జరగబోయే ఈ యోగా కార్యక్రమం న్యూజిలాండ్ నుండి వచ్చినటువంటి విద్యార్థుల బృందం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఈ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు ఈ చరిత్రలో నిలిచిపోయే యోగాలో పాల్గొంటాం, దీన్ని కళ్ళారా చూద్దామని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి తాలూకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ యోగాలో పాల్గొనేందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము నూజివీడు IIIT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నూజివీడు క్యాంపస్ నుంచి వచ్చామండి. 18 మంది. మేము నమామి గంగే అనే లైవ్ యోగా ప్రదర్శన చేద్దామని వచ్చాం. సమయాభావం వల్ల మేము దానికి అవకాశం లేకపోవడంతో మాకు ఇటువంటి అవకాశం మళ్ళీ లైఫ్లో ఫస్ట్ టైం రావటం జరిగింది. అట్లాగే మళ్ళీ వస్తుందో లేదో కూడా తెలియదు. ప్రోటోకాల్లో మేము పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేయటం నిజంగా మా అందరికీ, మా విద్యార్థులకి, మా యూనివర్సిటీకి కూడా ఎంతో గర్వకారణం. సో ఇది ఎప్పుడు ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు, విశాఖ వైపు చూడటం, అందులో మేము భాగస్వాములు అవ్వటం అనేది మాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందండి. చూస్తే కనుక యోగా అంతరించిపోయే ఒక ఆసనంగా పరిణామాలు ఉన్న నేపథ్యంలో 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగాని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ఆ రోజు మోడీ చేసిన ప్రయత్నం ఈరోజు 11వ ప్రపంచ యోగా దినోత్సవం జరిపించుకోవడానికి దోహదపడింది అనొచ్చు. అవునండి, ఎగ్జాక్ట్గా. ఇది అనేక రకాల వైద్యాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్యపరంగా ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. భారత ప్రధాని ఇది గుర్తించి ఒక ప్రివెంటివ్ మెడిసిన్, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక సంపద, ఒక ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చింది ఓన్లీ యోగా. ఇంకా వేరే ఏ మెడిసిన్ లేదు. ప్రివెంటివ్ మెడిసిన్ అనేది యోగా ఒకటే ప్రివెంటివ్ మెడిసిన్. దాన్ని ఆయన ప్రపోజ్ చేయంగానే ప్రపంచ దేశాలు మొట్టమొదటిసారిగా అత్యధిక శాతంతో ఆమోదించడం జరిగింది. దాన్ని యోగా డే, లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్, జూన్ 21ని యోగా డే కింద ప్రకటించడం జరిగింది. దీన్ని మనం ప్రపంచానికి అందించాం. మనమే ప్రపంచానికి ఈరోజు యోగా దినోత్సవాన్ని కూడా పరిచయం చేసి, అటువంటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఇంతవరకు జరగకపోవటం, ఒక దశాబ్దం గడిచిన తర్వాత మొట్టమొదటి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ మన ప్రభుత్వం చేయటం అనేది ఇది ఆంధ్రులందరూ గర్వించదగ్గ విషయం అండి. చూస్తే కనుక ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలకి సైతం భారతదేశం నుండి ఇచ్చే ఒక గిఫ్ట్గా భావిస్తున్నారు. ఈ విషయంపై IIIT విద్యార్థులు ఉన్నారు. ఈ అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవంలో పాల్గొనడం ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత 10 ఇయర్స్ తర్వాత 11th టైము మన ఆంధ్రలో జరగడము, అది కూడా ప్రధాని గారు రావడం అనేది ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందులో పాల్పంచుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. What about you? Namaste all. My name is Aishwarya. We are all from IIIT Nojveed. From 4 years onwards, I start my practice. I love yoga very much, and we are all excited to participate in tomorrow yoga session. Thank you. ఏ కేటగిరీలో మీరు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ మీకు ఏ గ్యాలరీలో ప్రొవైడ్ అయ్యి ఉంది? రేపు మార్నింగ్ పాల్గొనున్నటువంటి ఇదైతే నిన్న ఒక ఈవెంట్లో మిస్ అయ్యారు,
రేపు యోగాలోనైనా కూడా మీకు ఒక ఐడెంటిటీ వస్తుందన్నటువంటి ఆశకి ఎదురు చూస్తున్నారు. ఎస్ సార్ అనుకున్నాం మేము మాకు ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి, బట్ కొన్ని టైమింగ్ సెషన్స్ కుదరకపోవడం వల్ల లాస్ అయింది, బట్ వీ కెన్ ట్రై లేటర్. చూస్తే కనుక యోగాలో ఒక ఈవెంట్ పార్టిసిపేషన్కి వచ్చిన IIIT విద్యార్థులు మాత్రం ఆ అవకాశం దక్కకపోయినా రేపు యోగాలో పాల్గొనేందుకు వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం వారి జీవితాల్లో మర్చిపోయిన రోజుగా భావిస్తున్నారు. చూస్తే కనుక యోగా పిల్లలందరూ కూడాను అది ఇంకా తెలియని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం దేశ ప్రధాని యోగా అనేది ఒక దివ్యాషంగా పనిచేస్తుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలందరూ కూడాను ఏ విధంగా దీన్ని అభ్యసించుకు ఈరోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ఎలా ఫీల్? నేనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అది మన ఆంధ్రప్రదేశ్లో జరగడం చాలా గర్వకారణంగా ఉంది. విశాఖ నగరాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా భావిస్తున్నారు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం? ఇండియాలో అదిలోడుకున్న కమర్షియల్ డెవలప్మెంట్ దిశగా అడుగులేస్తున్న వైజాగ్ స్టీల్ అంటేనే ప్రపంచానికి ఒక ఐకాన్. అటువంటి నగరంలో ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం కలిగిన ఎలా ఫీల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ముఖ్యంగా మా 18 మందికి చాలా ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళమే. మా అందరికీ ఖేలో ఇండియా, SGFI చాలా మెడల్స్ ఉన్నాయి, గోల్డ్ మెడల్స్ అవన్నీ నేషనల్ రిప్రజెంట్ చేసాం. మేము ఒక పర్పస్ కింద వచ్చాము ఇక్కడికి, యోగా చేద్దామని. అంటే యోగా కొద్దిగా ఫ్యాక్ట్స్ మాట్లాడాలంటే మన దేశంలో కన్నా బయటకు ఆచరిస్తున్నారు, కానీ యోగా అనేది మన భారతదేశానికి పుట్టినిల్లు. మన యోగా కూడా ఒక దైవం ఉన్నారు, పతంజలి స్వామి. కాకపోతే మనకి ఇక్కడ అంతా గుర్తించట్లేదు ఎవరుని, కానీ మోదీ గారు దాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి మొత్తం ప్రస్తావించి ఇలా జరపడం చాలా ఆనందంగా ఉంది సార్. బయట దేశాల్లోనే కాదు, మన దేశంలో పుట్టిన యోగా మనం ఇంకా బాగా జరుపుకోవాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాం. చూస్తే కనుక ఈ 11వ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగస్వామి అవుతున్నారు న్యూజిలాండ్ IIIT, ఒక ఐకాన్. అటువంటి ఇన్స్టిట్యూట్ నుండి వచ్చి ఈరోజు ఇటువంటి హానర్ని పొందుతున్న ఫీలింగ్ ఉంది? ఎస్ సార్, ఖచ్చితంగా. నా పేరు సందీప్. మేము రోజు 2 పూట్ల యోగా చేస్తూనే ఉంటాం. మా యూనివర్సిటీ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. మా యూనివర్సిటీలోని విశాలమైన ప్లేస్ ఉంది యోగా చేసుకోవడానికి. అండ్ యోగా అంటేనే ఆంధ్రప్రదేశ్లో IIIT న్యూజిలాండ్ అంటారు. ఎందుకంటే మా నుంచి ఎంతోమంది పిల్లలు స్టేట్ అండ్ నేషనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ దిస్ టైం ఏంటంటే ఈసారి మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లోని ఇంత పెద్దగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో పాల్గొనడానికి మాకు యూనివర్సిటీ కూడా ఎంతో సపోర్ట్ చేసింది. సో మా యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం సార్. చూస్తే కనుక యోగా భారతదేశంలో పుట్టినటువంటి యోగాని యావత్ ప్రపంచం కూడా అలవర్చుకుంది, కానీ భారతదేశంలో మాత్రం దానికి విలువ లేకుండా పోతుంది అన్నటువంటి తరుణంలో మోడీ 2014లో తీసుకున్న ఆ నిర్ణయం మాత్రం మళ్ళీ యోగాకి ఒక విశిష్టత సంతరించుకుంటూ పరిణామాలు చోటు చేసుకుని 10 ఏళ్ళు జరిగినటువంటి ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఎలా ఉన్నాయి ఎవరికి తెలియకపోయినా 2011 ప్రపంచ యోగా దినోత్సవం మాత్రం విశాఖ వేదికగా అంగరంగ వైభవంగా జరగబోతుంది. 5 లక్షల మంది రికార్డు స్థాయిలో పాల్గొంటారని రాష్ట్ర యంత్రాంగం ముందుగా గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఆన్లైన్లోనే ఇప్పటికే 8 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వారికి అవసరమైన స్థానాలు కేటాయించడం, ఇవన్నీ కూడా భద్రతతో కూడినటువంటి పరిణామాలు. సముద్ర తీరం కావడంతో బీచ్ రోడ్డుతో పాటు బీచ్లో ఉన్నటువంటి శాండ్ సంబంధించిన ల్యాండ్లు, ఈ బీచ్ రోడ్లో ఉన్న ఖాళీ స్థలాలు అన్నీ కూడా వీటికి వేదిక చేశారు. మొత్తంగా 10 లక్షల మంది ఏకకాలంలో యోగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినటువంటి యంత్రాంగం నెల రోజులుగా మొత్తం మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు అధికార యంత్రాంగాలందరూ కూడా విశాఖపట్నంలో ఉండి ఈ యోగాను మాత్రం రికార్డు సృష్టించే విధంగా నిర్వహించాలని వారి తాలూకు సంకల్పం మరికొద్ది గంటల్లో నెరవేరనుంది. దేశ ప్రధాని విచ్చేసి ఈ యోగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రం గిన్నిస్ రికార్డు అంటే ఎక్కుతుంది, అందులో ఎటువంటి అచ్చలేదు. ఈ యోగాలో పార్టిసిపేట్ చేసిన న్యూజిలాండ్ విద్యార్థుల ఆనందం మాత్రం అవధులేవు. యోగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పిల్లలు అభ్యసించడం అది న్యూజిలాండ్ IIITకి మాత్రం కేర్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అటువంటి పిల్లలు కూడా ఈరోజు భాగస్వామ్యం. కానీ సుదూర ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలను కూడా ఈరోజు ఈ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర యంత్రాంగం మాత్రం విశాఖపట్నంలో
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రం సక్సెస్ చేసేందుకు వారు పడినటువంటి తపన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫలిస్తుంది. ఇది రికార్డు సృష్టించడంతో పాటు చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిలిచిపోతుంది అన్నంత మేరకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించబోతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి. విశాఖపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV విశాఖపట్నం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.